రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలియదు. వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. పిచ్చిలేసినాదా? రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమైంది, పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకి అయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? 7 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి అయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా?